తను నచ్చిందమ్మా నాకు. తనతో స్నేహం చేయాలనిపిస్తోంది. దానికి ఇంతలా ఆలోచించాలా? నా మేనకోడల్ని అత్త అడిగిందని మర్చిపోకుండా చెప్పొదునా? అలాగే రాజు. ఆ రోజు నా మాట వినుంటే మీరిలా కష్టపడాల్సి వచ్చేది కాదు. తెలుసుకోవాల్సిందేమీ లేదురా. స్వార్థం, మోసం, దగ, ద్రోహం, నయవంచన అన్నీ నీ వల్ల తెలుసుకున్నాను. పశువు నమ్మితే 10 మందిని పోషిస్తుంది. నీలాంటి వాణ్ణి నమ్మితే జీవితాలే నాశనమైపోతాయి. ఇంతకన్నా ఇంకేం తెలుసుకోవాలరా? హే కూల్ కూల్, ఎందుకంత ఆవేశం? ఆవేశం పెరిగితే నీరసం వస్తుంది తప్ప వేరే ఉపయోగం ఉండదు. కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు ఇలాగే మాట్లాడతారు. నాకు బాగా తెలుసు. నీలాంటి నీచుణ్ణి వదిలించుకున్నందుకు సంతోషంగా ఉంది తప్ప మేమేం బాధపడటం లేదురా. అలా అనుకుంటూ సరిపెట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలవు చెప్పు? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏదేనేమో. చూడు సుకన్య, మరొక్కసారి అడుగుతున్నాను, సిగ్గుపడకుండా అడుగు. ఎంత కావాలి? మరొక్కసారి చెబుతున్నాను, మళ్ళీ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఈ పౌరుషమే వద్దంటున్నాను. పౌరుషం అనేది ఆత్మాభిమానాన్ని పెంచుతుందేమో గాని అవసరాన్ని తీర్చలేదు, ఆకలిని చంపలేదు. అర్థం చేసుకో. నీలాంటి దౌర్భాగ్యుడు చెబితే తప్ప అర్థం చేసుకోలేని స్థితిలో నేను లేనురా. ఓకే ఓకే, చెప్పినా వినవని, ఫ్రీగా ఇస్తే తీసుకోవని నాకు అర్థమైంది కాబట్టి నీకింకో ఆప్షన్ చెప్తాను. నువ్విలా కష్టపడకుండా, ఎవరికంటా పడకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఈ మధ్య ఊటీలో ఒక గెస్ట్ హౌస్ కొన్నాను. నిన్న గెస్ట్ హౌస్ లో పెడతాను. నేను అప్పుడప్పుడు వస్తుంటాను. వచ్చేస్తావా? కామన్ మ్యాన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావనుకో, దాన్ని సెటప్ అంటారు. నాలాంటి వాడితో పెట్టుకుంటే స్టేటస్ అంటారు. సో నాకేం ప్రాబ్లం లేదు, నీకు ఏ ప్రాబ్లం రానివ్వను. నాలాంటి డబ్బున్న వాడికి 2-3 చిన్నిళ్ళు ఉండటం కామనే కదా. మీరు కూడా అవసరమైన చోట నా పేరు వాడుకోవచ్చు. నీ కూతురు సింధు కూడా నన్ను తండ్రిగా చెప్పుకోవచ్చు. ఇది బాగుంటుంది కదా, ఏమంటావ్? ఏం కూసేవరా? ఉంచుకుంటానంటావా? రాస్కెల్, చంపేస్తాను. నువ్విలా వాగడం తప్పు కాదురా. ఇంటి గేటు కట్టాల్సిన నీలాంటి కుక్కని ఇంట్లోకి రానివ్వడం నాదే తప్పు. నిన్ను నమ్మి నీ చేత నా మెడలో తాళి కట్టించుకోవడం ఇంకా పెద్ద తప్పు. నేనా తప్పు చేశాను కాబట్టి ఎన్ని కారు గుర్తులు కూస్తున్నవరా కుక్క. నిన్ను కుక్కతో పోల్చితే విశ్వాసం చూపించే దాన్ని అవమానించినట్టు అవుతుందిరా. ఇదే డబ్బు నా దగ్గర ఉండేది. ఆ రోజు నేను తలుచుకుని ఉన్నట్టయితే నువ్వు నా కళ్ళ ముందు ముష్టెత్తుకోవడానికి కూడా పనికిరాకుండా చేసేదాన్ని. నిన్ను నమ్మినందుకు ఆ పని చేయలేకపోయాన్రా. చెప్పుతో కొట్టాల్సిన నిన్ను అందరం ఎక్కించాన్రా. నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేయడం కాకుండా ఉంచుకుంటానంటావా? డబ్బు మత్తు తలకెక్కి కారుకూతలు కూసావంటే చంపేస్తాను, జాగ్రత్త. నీలాంటి వాడి మొహం చూడడం కూడా మహాపాపం. నిన్ను చంపడం కన్నా నన్ను నేను చంపుకోవాలన్నంత అసహ్యంగా ఉందిరా. ఈ
ఆడలకి సుఖపడటంలో కన్నా ఏడవటంలోనే ఎక్కువ ఆనందం ఎంజాయ్ చేస్తారనుకుంటా. లాభం లేదు. వీళ్లకు ఈ డోసు సరిపోదు. డోసు బాగా పెంచాలి. ఎలాగోలా ఈ సిటీ నుంచి తరిమేయాలి. ఈ మధ్య ఊటీలో ఒక గెస్ట్ హౌస్ కొన్నాను. నిన్న గెస్ట్ హౌస్ లో పెడతాను. నేను అప్పుడప్పుడు వస్తుంటాను. వచ్చేస్తావా? నాలాంటి వాడితో పెట్టుకుంటే స్టేటస్ అంటారు. నీ కూతురు సింధు కూడా నన్ను తండ్రిగా చెప్పుకోవచ్చు. భారీగా ఎన్నో గౌరవ మర్యాదలు అందుకున్న నేను ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో చూసారా? పండే చెట్టుకి రాళ్ల దెబ్బలు మాత్రమే తగులుతాయి, కానీ నాలాంటి తప్పు చేసిన మనిషికి జీవితం అంతా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయని తెలిసొచ్చిందండి. మీరు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోకుండా ఉంటే నా జీవితంలోకి మరొకరు వచ్చే అవకాశం ఉండేది కాదు. వెధవని తెలియక ఒకరికి అవకాశం ఇచ్చాను. నా సరదాల కోసమో సుఖపడదామనో కాదండి. మీ కూతురు తండ్రి లేని బిడ్డగా బాధపడకూడదని ఆ పని చేశాను. అదే నేను చేసిన తప్పు. ఆ తప్పే ఇప్పుడు నన్ను నిప్పులా కాల్చేస్తుందండి. మీరున్నప్పుడు నా వైపు కూడా చూడ్డానికి భయపడేవాడు. మీరు లేకపోయేసరికి నన్ను వాడి జేబులో పర్సులా వాడుకున్నాడు. ఇప్పుడు నా జీవితాన్ని వాడి కాలి కింద చెప్పలా వాడుకోవాలని చూస్తున్నాడు. మీరు వెళ్ళిపోయి హ్యాపీగానే ఉన్నారు. మీతో వచ్చే లేక బ్రతుకున్నందుకే ఎన్ని కష్టాలు అవమానాలు భరించాల్సి వస్తోంది. ఇలాంటి ఘోరమైన అవమానాలు తట్టుకొని బ్రతకలేనండి. వచ్చేస్తాను. నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తాను. వచ్చేస్తున్నాను. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? నేను చేసిన తప్పు మరొకరికి వరంగా నాకు శాపంగా మారితే బాధపడటం తప్ప ఇంకేం చేయగలనమ్మా? జరిగిన దాన్ని గుర్తు చేసుకోవద్దని నీకు చెప్పాను కదమ్మా. మనం ఆస్తి పోగొట్టుకున్నామే గాని ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోలేదు కదమ్మా. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆత్మాభిమానం ఉంది కాబట్టే కష్టాన్ని నష్టాన్ని భరించగలుగుతున్నాను గాని అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానమ్మా. ఎవరు నిన్ను అవమానించారు? నిన్నన్నదెవరో చెప్పమ్మా. తప్పు చేసిన వాళ్ళది తప్పవుతుంది గాని అన్న వాళ్ళది తప్పు కాదమ్మా. బంగారు లాంటి నీ జీవితం ఇలా కష్టాలు పాలవడానికి నేనే కారణం. నేను చేసిన తప్పులకి నువ్వు శిక్షను అనుభవిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు నేనేం బాధపడడం లేదమ్మా.
బాధపడకుండా ఉందామన్నా ఈ సమాజం అలా ఉండనివ్వదమ్మా. గుండె ముక్కలయ్యేలా బాధ పెడుతూనే ఉంటారు. చూడమ్మా సింధు, అర్హత లేని వాడిని నమ్మినందుకు మన జీవితం ఎలా మారిపోయిందో చూసావు కదా. నేను చేసిన తప్పులు జీవితంలో నువ్వెప్పుడు చేయకమ్మా. జీవితం అంటేనే నమ్మకం. ఆ నమ్మకంలో ఏ చిన్న తేడా జరిగినా నమ్మకమే నాశనంగా మారిపోతుందని ప్రతి నిమిషం గుర్తు పెట్టుకో. నేనున్నా లేకపోయినా నేను చేసిన తప్పులు నువ్వెప్పుడు చేయకమ్మా. చేయకమ్మా, చేయకు. అమ్మా, ఏం చేస్తున్నావు? చచ్చిపోని చచ్చిపోతాను. నన్ను అనాథం చేయాలనుకుంటున్నావా? అయితే చచ్చిపో అమ్మా. నువ్వు చచ్చిపోవాలనుకుంటే నేనేమీ అడ్డు చెప్పను. ఇదే కత్తితో ముందు నా గొంతు కోసేసి ఆ తర్వాత నువ్వు చచ్చిపో. చెప్పు. ఆస్తుల కన్నా అమ్మే ముఖ్యమనుకున్నాను కాబట్టి ఒక్క సంతకంతో అన్ని వదిలేసుకుని వచ్చేశాను. ఏదైతే అమ్మ కోసం చేశానో ఆ అమ్మే లేనప్పుడు నేను బ్రతుకుండి ఏం లాభం? ఏమున్నా లేకపోయినా నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉన్నామనుకున్నాను. నువ్వే లేనప్పుడు నేనెందుకు? ఇద్దరం కలిసి చచ్చిపోదాం. సింధు, నన్ను ప్రాణంగా చూసుకునే నాన్న వెళ్లిపోయి నాకు అన్యాయం చేశాడు. నువ్వు కూడా నాకు అన్యాయం చేయాలనుకుంటున్నావు. నీకెలా మనసొప్పిందమ్మా? చెప్పమ్మా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? చెప్పు. వాడన్న మాటలు భరించలేకపోయాను సింధు. వాడంత నీచంగా మాట్లాడతాడు అనుకోలేదు. ఎవడు? ఆ ముఖేషేనా? అసలు ఏం జరిగిందంటే, ఈ మధ్య ఊటీలో ఒక గెస్ట్ హౌస్ కొన్నాను. నిన్న ఆ గెస్ట్ హౌస్ లో పెడతాను. నేను అప్పుడప్పుడు వస్తుంటాను. వచ్చేస్తావా? నీ కూతురు సింధు కూడా నన్ను తండ్రిగా చెప్పుకోవచ్చు. అదమ్మా జరిగింది. అలాంటి వాణ్ణి చంపడానికి బ్రతుకుండాలే గాని వేగతనంతో నువ్వు చావడమేంటమ్మా? వాడు నిన్నులా ఎందుకు అవమానించాడో తెలుసా? మనం వాడికి భయపడకుండా, ఈ ఊరు వదిలి వెళ్లిపోకుండా ధైర్యంగా వాడి ముందే బ్రతకడం చూడలేక అన్నాడు. మనం ఇక్కడే ఉంటే వాడు చేసిన మోసాన్ని బయట పెడతామేమో అన్న భయంతో నిన్ను అవమానించాడు. వాడి క్రిమినల్ బ్రెయిన్ అర్థం చేసుకోలేక పిచ్చిదానిలా నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు. మనల్ని బాధ పెట్టాలనుకోవడం వాడి ఓర్వలేనితనం. అది తెలుసుకోలేక బాధపడి చచ్చిపోవాలనుకోవడం మన చేతకానితనం. మనం బ్రతుకున్నది 3 పూటలా తినడం కోసం కాదమ్మా. మనల్ని మోసం చేసిన వాడిని వీధికీడ్చి వాడి మీద గెలవడం కోసం. వాడు ఏదో అన్నాడని మనం చావాలనుకుంటే వాణ్ణి మరోసారి గెలిపించినట్లవుతుంది. మనం శాశ్వతంగా ఓడిపోయినట్లవుతుంది. ఇప్పుడు చెప్పమ్మా, చాతకానితనంతో నువ్వు ఓడిపోయి వాణ్ణి గెలిపించడం కోసం నువ్వు చావాలనుకుంటున్నావా?
నేను వాడి మీద గెలవాలనుకుంటున్నాను. గెలవాలనుకుంటున్న కూతుని ఓడించి వాణ్ణి గెలిపించాలనుకుంటే చచ్చిపో. ఇప్పుడే చచ్చిపో. నేను ఎలాగోలాగా బ్రతికేద్దామనుకోవడం లేదమ్మా. ఏ స్థానంలో నుంచైతే వాడు నిన్ను ఎల్లగొట్టాడో అదే స్థానంలో తిరిగి నిన్ను కూర్చోపెట్టడం కోసమే ఆలోచిస్తున్నాను. ఇది ఆలోచన మాత్రమే కాదు, నా ఆశ, నా ఆశయం. వాణ్ణి మాత్రం వదలనమ్మా నేను. వాణ్ణి పడగొట్టి నిన్ను గెలిపించే అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. సింధు, రేణు, మంచినీళ్ళు తీసుకురా. తెస్తున్నానండి. భాను, ఏం చేస్తున్నావురా? ఏం లేదు నాన్న, మన మేనేజర్ హౌసింగ్ కాలనీ కాంట్రాక్ట్ ఫైల్ ఇచ్చాడు. టెండర్ కొటేషన్ తయారు చేస్తున్నాను నాన్న. నిన్ను చూస్తుంటే స్కూల్ నుంచి వచ్చాక బుద్ధిగా ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకునే పిల్లలు గుర్తొస్తున్నారు. త్వరగా పైకొస్తావు. గుడ్. థ్యాంక్ యూ. కానీ రాగానే బిజినెస్ లో కాంట్రాక్ట్ లో చూసుకోమంటున్నారు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నాన్న. అలవాటైతే అన్నీ సర్దుకుంటాయి. అయినా నీకు సపోర్టుగా నేనున్నాను కదా. ఇదిగోండి మంచినీళ్లు. ఎంతసేపు అయిందండి మీరొచ్చి? 2 నిమిషాల 37 సెకండ్లు. చాలా? అంత వెటకారం ఎందుకులేండి నాన్న. మెటీరియల్ సప్లై వాళ్ళది కాబట్టి కాలనీ కన్స్ట్రక్షన్ కి 105 కోట్లు కోట్ చేశాను. కరెక్ట్ గా ఉందా? 105 crores. అంత పెద్ద ఫిగర్ కోట్ చేస్తే ఆ కాంట్రాక్ట్ మనకి రాదు. ఓ 60 crores వెయ్యి. వాట్? అంత పెద్ద కాలనీ 60 కోట్లతో ఎలా కడతావు నాన్న? అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అమ్మా. ఎవరు తక్కువకి కోట్ చేస్తే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోతుంది. మనకి రావాలంటే అందరికంటే తక్కువ కోట్ చేసి ఎక్కువ ప్రాఫిట్ మిగిల్చుకోవాలి. 60కి కన్స్ట్రక్షన్ చేయటమే కష్టమైతే అందులో ఎక్కువ ప్రాఫిట్ అంటున్నారేంటి? దట్స్ ఇంపాసిబుల్ నాన్న. బిజినెస్ లో కాంపిటీషన్ ఉండాలమ్మా. ఆ ప్రాజెక్ట్ మనకి రావాలంటే ఇలాంటివన్నీ తప్పవు. రాకపోయినా పర్వాలేదు. ప్రాజెక్ట్ కోసమో ప్రాఫిట్ కోసమో చీప్ గా కన్స్ట్రక్షన్ చేస్తే మన కంపెనీకి బ్యాడ్ నేమ్. చూడమ్మా, కాంపిటీషన్ తట్టుకోలేక పక్కకి తప్పుకోవడం బిజినెస్ కాదు. బిజినెస్ లో ముందుకెళ్ళాలి, ఎదగాలి అంటే పక్కవాణ్ణి తొక్కేయాలమ్మా. అప్పుడే గెలవగలం. అర్థమైందా? పరుగు పందిల్లో పక్కవాడి కాళ్ళు నరికేసి మనం పరుగు పెట్టి గెలిచామనుకోవడం మూర్ఖత్వం అవుతుంది తప్ప గెలుపవ్వదు నాన్న. బాగా చెప్పావు భాను. నాన్నా, అది లేబర్ కాలనీ. ప్రాఫిట్ కోసం నాసిరకంగా కడితే కట్టిన కొద్ది రోజులకే ఇళ్లు కూలిపోతాయి. అవునండి, పిల్లా పాపలతో కుటుంబాలతో ఉండే ఇళ్ళు వాళ్ళకేం కాకూడదండి. నీ పని వంట చేయడం, బిజినెస్ గురించి మాట్లాడడం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. బిజినెస్ అన్నాక సెంటిమెంట్స్ ఉండకూడదు. మనం నంబర్ 1 పొజిషన్ కి వెళ్లాలంటే ఇలాంటివి తప్పదు. మీరు ఎలా వెళ్లాలని చూస్తున్నారు? వెళ్ళాక ఎలా నిలబడాలా అని నేను ఆలోచిస్తున్నాను. నాన్న, నిలబడాలి అంటే పునాది బలంగా ఉండాలి. మన ఆలోచన,
యాటిట్యూడ్, కమిట్మెంట్, గుడ్ విల్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే నిలబడగలం. ఈ టెండర్ విషయం నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. భాను, భాను, నేను చెప్పేది విను. భాను, ఇదేంటి నా కూతురు ఇలా మాట్లాడుతుంది? నా బిడ్డ అలా మాట్లాడకూడదు. ఏమండోయ్, మీ కూతుర్ని మీ ఆస్తికి బిజినెస్ కి వారసురాల్ని చేయగలిగారు కానీ మీ బుద్ధికి వారసురాల్ని చేయలేకపోయారు. అందుకు నాకు సంతోషంగా ఉంది. నోర్మయ్! కూరలో ఉప్పు ఎక్కువైందని కసిరితేనే బెదిరి చచ్చేదానివి నా మీదే సెటర్లేస్తున్నావా? నీ పెంపకానికి బదులని కాబట్టి అది ఇలా తయారైంది. కానీ లోపల ఉంది నా రక్తం. ఈ రోజు కాకపోతే రేపైనా నేనే కరెక్ట్ అంటుంది. నా దారిలోకొస్తుంది. దాని గురించి మీకంటే నాకే బాగా తెలుసు. తప్పు కాదు కదా, తప్పు చేయాలన్న ఆలోచన కూడా దాని మనసులో పుట్టించలేరు. అది చూస్తానుగా. కూతుర్ని మీకన్నా ఒక మెట్టు పైన ఉంచాలన్న మీ ఆరాటం ఓకే, కానీ దాని దృష్టిలో తండ్రిగా ఒక మెట్టు దిగజారతారన్నదే నా భయం. ఏంటే నాకే నీతులు చెప్తున్నావా? ఇవి మీకు నీతుల్లా అనిపిస్తున్నాయంటే నేను కొంచెం డెవలప్ అయినట్టే కదండి. కూతురు డెవలప్మెంట్ కావాలి, భార్య డెవలప్మెంట్ మాత్రం తట్టుకోలేరు. ఏ మొగుడో ఏమిటో. నిన్ను భానుని జాగ్రత్తగా నా దారిలోకి తెచ్చుకోవాలి. లేదంటే ఈ ఎర్రిమోహన్ చెప్పిందే నిజమయ్యే ప్రమాదం ఉంది.